వెంచర్ అనేది ఎందుకు పులివెందులకి కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో వేశారు? ఎన్వైరన్మెంట్ మొత్తం వచ్చేసి పొల్యూషన్ లేకపోతే సిటీకి దూరంగా ఉంది కదా, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది డెవలప్ అయిన తర్వాత రేటు పడుతుందో లేదో అన్నట్టు వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ దగ్గర కానీ ప్లస్ వచ్చేసి వాళ్ళ రిలేటివ్ దగ్గర కానీ వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు ఏందబ్బా మనకు ఇంత దగ్గరలోనే ఉన్నాయి కదా ఫ్లాట్స్ అన్నాయి. ఒక ఫ్లాట్ వచ్చేసి మనకు 3 సెంట్ ఉందమ్మా, 4 సెంట్ ఉంది, 6 సెంట్ ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన పులివెందులకి అతి సమీపంలో కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే పర్నంపల్లి రోడ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ బిసైడ్ పిఆర్ డెవలపర్స్ వాళ్ళు ఓపెన్ ప్లాట్ విల్లాస్ వెంచర్ లాంచ్ చేశారు. అసలు ఈ వెంచర్స్ యొక్క హైలైట్స్ ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి, అమ్యూనిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. పదండి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పిఆర్ డెవలపర్స్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ప్రభాకర్ లగ్జరీ విల్లాస్ అనే పేరుతో సూపర్ ప్లాట్స్ లాంచ్ చేశారు. అసలు మీ దగ్గర ప్లాట్స్ కొనాలి అంటే హైలైట్ ఇక్కడ ఉన్న నియర్ బై లొకేషన్స్ ఏంటి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి చెప్పండి మాకు. ప్రభాకర్ లగ్జరీ విహార్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఊరికి కొద్దిగా దూరమైనా కూడా చాలా లగ్జరీగా చేయాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. ప్లస్ వచ్చేసి చుట్టూ తోటలు ప్లస్ మధ్యలో మంచి వాతావరణంలో చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. ప్లస్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ సైన్స్ కాలేజ్ ఉంది నియర్ బై. ప్లస్ వచ్చేసి పాలిమర్స్ ఉంది నియర్ బై. ప్లస్ వచ్చేసి ఇది వచ్చేసి అనంతపూర్ బై హైవే రోడ్డు అందుకు కాబట్టి ఇది జస్ట్ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ మాత్రమే ఉంది కాబట్టి అందరికి అనుకూలమే, వాక్ఫుల్ డిస్టెన్స్ లోనే ఉంది. అందుకు కాబట్టి ఇక్కడ ఒక ప్లాన్ చేశాము. మెయిన్ రోడ్డుకు లేకుండా కొద్దిగా లోపలికి అంటే పొల్యూషన్ అనేది లేకోకుండా మంచి లగ్జరీగా అంటే ఎయిర్ లో కూడా పొల్యూషన్ అనేది లేకోకుండా మేము ప్లాన్ చేసాము. ఇది అలా చేసాము. అన్ని అంటే హైదరాబాదు బెంగళూరులోనే గ్రేటర్ కమ్యూనిటీ ఉంది, మన పులివెందులలో ఎందుకు ఉండకూడదు అనే కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ ఇక్కడ కూడా ఒక లగ్జరీ గ్రేటెడ్ కమ్యూనిటీ ఒకటి ఏర్పాటు చేయాలని మేము ముందు నుంచి కూడా ఆలోచన చేశాము. ప్లస్ వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళు డాక్టర్స్ కానీ లెక్చరర్స్ కానీ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడనే సెటిల్ అయ్యేవాళ్ళు. అంటే బెంగళూరు హైదరాబాద్ సెటిల్ అయ్యేవాళ్ళు ఆ కమ్యూనిటీలో తీసుకొని అక్కడ నివాసం ఉండాలని ఇక్కడ ఉండే సెటిల్ అయ్యేవాళ్ళు ఇక్కడ కూడా ఇలాంటి కమ్యూనిటీ కావాలనేసి వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ సరే మనం వచ్చేసి ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చేసి ఒక కమ్యూనిటీలోగా డెవలప్మెంట్ చేయాలని చేసాము. ఇది ప్రభాకర్ లగ్జరీ విహార్ అని చేసి 8.25 acres మొత్తం అంతా. దీంట్లో ఒక వీకెండ్ హోమ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓ ఫ్యామిలీతో వీకెండ్ హోమ్స్తో ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ ప్లస్ వచ్చేసి దాంట్లో ఒక చిన్న ప్రొజెక్టర్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఒక లగ్జరీ గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేయాలని మేము చేసాము. సక్సెస్ అయ్యాము ఆల్రెడీ. ఒక ఫ్లాట్ వచ్చేసి ఎన్ని సెంట్స్ వరకు ఉంటుంది సార్? ఒక ఫ్లాట్ వచ్చేసి మనకు 3 సెంట్ ఉందమ్మా, 4 సెంట్ ఉంది, 6 సెంట్ ఉంది. ఒక సెంట్ వచ్చేసి మనము 4 lakhs మాత్రమే పెట్టాము. యాక్చువల్గా 3 సెంట్ అయితే 12 lakhs, 4 సెంట్ అయితే 16 lakhs, 6 సెంట్ అయితే 24 lakhs పెట్టాము. అంటే మధ్య తరగతి వ్యక్తులు కూడా మ్యాక్సిమం ఫ్లాట్ కొనే విధంగా మనం ప్లాన్ చేసాము యాక్చువల్గా. అదే ఓకే. ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏమంటారు? ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చి ఫ్లాట్ తీసుకోవాలంటే వాళ్ళకి ఏదో ఒకటి బెనిఫిట్ ఉండాలి కదా. అదే ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఒక ఫ్లాట్ తీసుకుంటే ఎప్పుడో కొడుకలకో ఎప్పుడో వస్తుంది అనే కాన్సెప్ట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం ఏంటంటే యూత్ ఏం ఆలోచన చేస్తున్నారు అంటే మెయిన్ ఇంపార్టెంట్గా నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకేమి అనే కాన్సెప్ట్. సరే అదే కాన్సెప్ట్తోనే మనం కూడా చేస్తున్నాము. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అతి తక్కువ కాస్ట్తో మనం ఇచ్చి ఇమ్మీడియట్లీ 1.5 year లోనే గ్రోత్ చేయగలమా కస్టమర్ని? అలా చేయాలంటే ఏం చేయాలి? మన కంపెనీ వచ్చేసి అతి తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని కంప్లీట్గా అతి తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని మన కస్టమర్కు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటట్టు మనం చేయగలుగుతామా అనే ఒక ఆలోచన. అదే ఆలోచన ప్రకారం మనం చేస్తున్నాము. ప్లస్ వచ్చేసి మనం అతి తక్కువ అంటే ఇప్పుడు వచ్చేసి ఒక 5 rupees ప్రాఫిట్ ఉంది, 1 rupee మనం పెట్టుకొని 4 rupees కస్టమర్కి పెట్టేసి ఇమీడియట్లీ 1.5 year లోనే డబల్ చేయాలని ఒక కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ విధంగా చేస్తున్నాము. కస్టమర్ వచ్చి మీ దగ్గర విల్లా కొనాలనుకున్నారు అనుకోండి, మొదటగా మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ అడుగుతారు?
ఇప్పుడు మామూలు యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంది అమ్మా. మెయిన్ ఇంపార్టెంట్ ఏం క్వశ్చన్ ఉందంటే, మీరు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ పెట్టారు? మీరు మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది? మీకు ప్రాఫిట్ ఉండదా? మీరు ఎట్లా చేస్తారు? మీరు కొన్న భూమే కదా అది ఇది అని చాలా మంది క్వశ్చన్ అడిగి ఉంటారు. అడిగారు, చాలా మంది అడిగారు. అడిగితే వచ్చేసి మనం ఏం చెప్తున్నామంటే, మనము కస్టమర్ బిల్ చేసుకోవడం అమ్మ, మీడియేటర్ లేకోకుండా డైరెక్ట్ కస్టమర్ టు పార్టీ వచ్చే మేము ఇది అంతా 5 crores పెట్టి ఇదంతా డెవలప్మెంట్ చేసి మేము కంప్లీట్గా 2 ఫ్లాట్లు తీర్చి ఇక్కడ ఒక్క ఫ్లాట్ సేల్ చేసి ఒక్క ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర ఉండకూడదు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టాలి, మళ్ళీ ఒకసారి పెట్టనే అవసరం లేదన్నమాట. ఇదే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ వెంచర్కి వెళ్తాము, ప్లస్ మళ్ళీ నెక్స్ట్ వెంచర్ వెళ్తాము, అలా వెళ్తాను అనమాట. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి ఒకటే చూడండి. మా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక ఫ్లాట్ కొన్నాడు ఒక పర్సన్, కొనిన తర్వాత మనీ అంతా తెచ్చి కొన్నాడు, కొనిన తర్వాత డెవలప్మెంట్ చేసాము, డబుల్ అయింది. అయితే ఫ్లాట్ ఉంచుకోవాలని ఆయన కోరిక ఉంది. అయితే ఒకటే తీసుకున్నాడు కదా, ఇంకో చోట మనం వెంచర్ వేసినప్పుడు ఇంకో చోటికి రాలేడు అని చెప్పేసి మనం 2 ఫ్లాట్లు రెఫర్ చేస్తున్నాము. అంటే వాళ్ళు విల్లింగ్ అని తీసుకుంటారు 2 ఫ్లాట్స్. మేము మ్యాక్సిమం చెప్పామమ్మా, మ్యాక్సిమం మీకు అంటే 6 సెంట్ తీసుకోండి, 3 సెంట్ సేల్ చేసుకోండి, 3 సెంట్ మీకు ఇక్కడ నిలబడిపోతారు. 3 నెక్స్ట్ ఫ్లాట్లో మళ్ళీ 3 సెంట్ తీసుకోండి. లేదా ఇటు 6 సెంట్ 12 సెంట్ తీసుకున్నారనుకోండి, 6 సెంట్ సేల్ చేసినామంటే 6 సెంట్కు ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వెంచర్ ఇదే ఇన్వెస్ట్మెంట్తో మనం ఫార్వర్డ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అట్లా చేస్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ హైలైట్ గా ఎమ్యూనిటీస్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇమ్యూనిటీస్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అన్ని టోటల్ 40 feet రోడ్లు, అండర్ డ్రైనేజ్, ప్లస్ వచ్చేసి అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ గా, ప్రతి ఒక్క ఫ్లాట్కి వాటర్ లైన్, ఎలక్ట్రికల్, అండర్ డ్రైనేజ్, ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ప్లస్ వచ్చేసి మనకు సోలార్ ఫెన్సింగ్ వస్తుంది కంప్లీట్ గా, ప్లస్ సీసీ కెమెరాలు ఉంటాయి, గేట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, డే ఒకరు ఉంటారు, నైట్ ఒకరు ఉంటారు. ప్లస్ వచ్చి ప్రతి ఒక్కటి ఒక కమ్యూనిటీలో సిటీలో ఏ విధంగా ఉందో అలాగనే ఇక్కడ మేము చేస్తున్నాము. అతి తక్కువతో ప్రైజ్ ఇచ్చి ప్లస్ ఇలాంటి కమ్యూనిటీని డెవలప్మెంట్ చేస్తున్నాం. సార్, నాకు ఒక డౌట్, ఇక్కడ ఈ ఓపెన్ విల్లా ఫ్లాట్స్ చూస్తే మనకి బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లోనే ఇంత మంచిగా ఉండే ఫ్లాట్స్ చూస్తాం. కానీ మీరు పులివెందులకి 2 kilometers దూరంలో ఇంత మంచి ఫ్లాట్స్ లాంచ్ చేశారు. అసలు మెయిన్ దీని మోటో ఏంటి? ఎందుకు ఇక్కడ పెట్టాలనిపించింది మీకు ఈ విధంగా? అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ యాక్చువల్గా మనము ఇక్కడ ఇట్లా గ్రేటర్ కమ్యూనిటీ మన పులివెందుల ఏరియాలో ఎక్కడ లేదమ్మా యాక్చువల్గా. ప్లస్ వచ్చి ఇలాంటి కమ్యూనిటీని ఒకటి ఏర్పాటు చేసి లగ్జరీగా డెవలప్మెంట్ చేసి, ప్లస్ వచ్చేసి ఒక వీకెండ్ హోమ్స్, ప్లస్ వచ్చేసి దీంట్లో ఒక ప్రొజెక్టర్, ఒక లగ్జరీగా ఏర్పాటు చేసేసి ఒక ఈవెంట్ లాగా అందరూ కలిసి ఒక ఫంక్షన్ చేసుకునేలాగా అట్లా. అసలు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే పెద్ద పెద్ద సిటీస్ లోనే కదా ఇట్లాంటివి చూస్తాం మనం. అదే మళ్ళీ యాక్చువల్గా నేను బెంగళూరు, హైదరాబాద్లో కూడా చూశాను ఎక్కువ చూస్తే. కాకపోతే ఇక్కడ పులివెందుల్లో సెటిల్ అయ్యి, అంటే ఎప్పటికీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మేము ఎప్పుడు పోయే వాళ్ళము కాము, ఇక్కడనే ఉంటాము. మరి ఆ లైఫ్ మనకు రావాలంటే ఎలా? మనం ఎందుకు ఇక్కడ అనుభవించకూడదు? ఆ లైఫ్ ఎందుకు అనుభవించకూడదు? ఇక్కడ అలా అనుభవించాలనేసి మెయిన్ ఇంపార్టెంట్. ఉన్న ఫ్రెండ్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళంతా ఇక్కడనే హాస్పిటల్స్ కట్టుకున్నారు, లెక్చరర్ కానీ ఇక్కడనే రిటైర్డ్ అయినారు, టీచర్లు ఇక్కడనే రిటైర్డ్ అయినారు. వాళ్ళు బెంగళూరు పోలేరు, హైదరాబాద్ పోలేరు, ఇక్కడనే ఉండాలి. అలాంటి లైఫ్ కావాలి. ఎలా అంటే అదే కాన్సెప్ట్ తోనే మేము డెవలప్మెంట్ చేసాము. సూపర్ సార్, మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ కస్టమర్ యొక్క వాళ్ళ రివ్యూ కానీ, వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళ అంటే మీతో మాట్లాడతారు కదా, వాళ్ళ హ్యాపీనెస్ మీతో ఎలా షేర్ చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్లో ఇట్లా గ్రేటర్ కమ్యూనిటీ లేదు కదా యాక్చువల్గా పులివెందుల్లో. కాకపోతే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని యాక్చువల్గా ఇట్లా ఉంటుంది అని. కాకపోతే మన మీద నమ్మకం, అంటే మనం ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉన్నాం మనము, మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు అన్న ఏదైనా చెప్తే కరెక్ట్గా చేస్తాడు, ప్లస్ వచ్చేసి అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ కస్టమర్ కూడా ఏంటంటే మా మీద నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డబల్ గ్రోత్ వచ్చేసింది. వాళ్ళ హ్యాపీ ఎట్లుందంటే అసలుకి నా ప్రాఫిట్ కన్నా వాళ్ళ హ్యాపీనే నాకు చాలా సంతోషంగా ఉంటాయి. వాళ్ళు ఇంత గ్రోత్ వస్తుంది అనుకోలేదు, మేము ఆ రోజు 2 flats అనుకున్నాము, నువ్వు ఇలా చేస్తావు అనుకుంటే 4 flats కొనుక్కొని ఉందేమో, మాకు ఇట్లా చెప్పలేదు, నువ్వు ఇంకా తక్కువే చెప్పి. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ చెప్పి ఎక్కువ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏమి అలా చేసాం, ఫుల్ హ్యాపీ. కస్టమర్ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోవాలి కదా? అదే కదమ్మా, ఇప్పుడు మెయిన్ అయిపోయామా. ఇప్పుడు 10 acres నెక్స్ట్ వెంచర్ స్టార్ట్ చేయాలని నెక్స్ట్ ఏకర్ ఇప్పుడు ఉండే కస్టమర్లు అంతా అన్న నెక్స్ట్ వెంచర్ ఎప్పుడు అని అంటున్నారు. అయితే ఒక కస్టమర్ అడిగాడు, అన్న నెక్స్ట్ వెంచర్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు. ఓకే డన్ అన్న, నేనేమి ఇవ్వన్నా చెప్తా అంటే, అట్టొద్దు
వద్దన్నా, నువ్వు ఇక్కడ ఉండే కస్టమర్లకి చెప్తావు కదా, నాకైతే చెప్పవు కదన్నా, అట్లా వద్దు. నేను ఒక ఫ్లాట్కి ఒక 10,000 టోకన్ పే చేస్తానా, నువ్వు నెక్స్ట్ మేలో వేస్తావు కదా, నువ్వు ఎక్కడ వేసినా ఇట్లా వేస్తావు కదా, ఎక్కడైనా లోపలే వేస్తావు, మెయిన్కి అయితే లగ్జరీగానే ఉంటుంది, ఇట్లానే డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఏమి ఓకే అనేసి నేను 20,000 తీసుకుని 2 ఫ్లాట్ రాశాను. రాసిన తర్వాత మా కస్టమర్లకు కూడా చెప్పామన్నమాట, అరే ఇట్లా జరుగుతుంది, ఎట్లా మాకు రాసేయండి కంప్లీట్గా ఏమని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 45 ఫ్లాట్స్ బుక్ అయిపోయాయి. 100 ఫ్లాట్స్ స్టార్ట్ చేయకు, ల్యాండ్ ఎక్కడైతే చూపించలేదు ఇంతవరకు. నాకు అది చాలా సంతోషం ఉంది అన్నమాట, ఎందుకంటే మన మీద అలా నమ్మకం ఉంది జనాలకి, అన్న ఖచ్చితంగా ఎక్కడ చేసినా కూడా ఇట్లే చేస్తారు. చాలా అతి తక్కువ కాస్ట్కి ఇచ్చి ఇంత గ్రోత్ చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇమ్మీడియట్లీ ఇంత గ్రోత్ తీసుకురావడం అంటే అది ఎక్కడ జరగని విషయం. ఈ వెంచర్ స్టార్ట్ చేసి ఎంత కాలం అవుతుంది? ఈ వెంచర్ చేసి 1 year అయింది. 1 year కంప్లీట్. 1 year కంప్లీట్. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇది టోటల్ 83 ఫ్లాట్స్. ఓకే, ఎన్ని బుకింగ్స్ అయ్యాయి? దీంట్లో మనకి ఇప్పటికి 62 ఫ్లాట్స్ అయిపోయినాయమ్మా. దీంట్లో ఈస్ట్ ప్లేస్ కంప్లీట్ పూర్తిగా, ఇంకా వెస్ట్ ఉన్నాయి. అప్పుడు తీసుకున్నప్పటికి ఇప్పుడు 1 year లో డెవలప్మెంట్ ఏమైనా ఉందా వాళ్ళకి, ప్రాఫిట్ లాంటిది? వాళ్ళకి 100%. మనం స్టార్టింగ్ లో ఏం చేసామంటే ఇక్కడ మనము అంటే ఒక 32 ఫ్లాట్స్ మాత్రం ఓన్లీ సెంట్ 2 lakhs కి ఇచ్చాము. 2 lakhs కి ఇచ్చే 12 lakhs పడింది. ప్లస్ ప్రజెంట్ వచ్చేసి మనము 24 lakhs రీచ్ అయిపోయినాము ఇప్పుడు. అంటే ఒక కస్టమర్ అడిగారు నాకు, 12 lakhs అంటే ఏమి డెవలప్మెంట్ లేదు కంప్లీట్గా, ఏమి అంటే ఓన్లీ ల్యాండ్ లెవెల్ చేసాము, నేను ఎలా తీసుకోవాలా ఇప్పుడు, నువ్వేదో చెప్తున్నావు, నేను ఎట్లా తీసుకుంటాను, అట్లా తీసుకోవాలి, నువ్వు డెవలప్మెంట్ చేసిన తర్వాత నేను ఆ డెవలప్మెంట్ నేను తీసుకుంటాను అన్నాడు అతను, వేంపల్లి అతను. ప్లస్ వచ్చి డెవలప్మెంట్ చేసిన తర్వాత ఒకసారి వచ్చాడు ఇక్కడికి, వచ్చిన తర్వాత బ్రహ్మాండం ఉంది అసలు, ఓకే డన్, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు, సరే ఇప్పుడు ఏ రేట్ ఉంది అంటే ఆ రేటుకి నేను కొంటాను, నేను సాటిస్ఫాక్షన్ మొత్తం అంతా ఇట్లా డెవలప్మెంట్ ఉంది అంటే అలా కూడా కొనేవాళ్ళు ఉంటారు. ఏమి చూడకుండా కొన్నోళ్ళకు డబుల్ గ్రోత్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్లో తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇమీడియట్లీ మన హౌసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మన ఇల్లు హౌసెస్ కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఇప్పుడు పులివెందులు అయితే ఇదే 6 సెంట్ కొనాలంటే ఒక దాదాపుగా 50-60 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 24 lakhsకి వస్తుంది, హౌస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ రాదు కదా అక్కడ, అన్ని 40 feet రోడ్లు, లగ్జరీగా ఉంటుంది, చెట్లు బాగా పెద్దగా అయినాయి అనేది వాళ్ళకి మెయిన్ ఇది. సరే, ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఈ వెంచర్ అనేది ఎందుకు పులివెందులకి కొంచెం 1 kilometer 2 kilometer డిస్టెన్స్ లో వేశారు? ఎందుకు దగ్గరలో, సిటీకి దగ్గరలో, ఇంకా సిటీలోనే వేయొచ్చు కదా, ఎందుకని? అంటే యాక్చువల్గా ఏంటంటే మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మొత్తం వచ్చేసి పొల్యూషన్ లేకోకుండా ఎయిర్ లో మంచి క్వాలిటీ ఎయిర్ తీసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ వచ్చేసి ఇది సిటీ లెవెల్లో నడుస్తుంది, ఇక్కడ పులివెందుల లెవెల్లో ఎలా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ ఉండింది. కాకపోతే అయితే మా వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ గా ఆలోచించింది ఏంటంటే ఊరికి 10 kilometers పోమన్నారు. 10 kilometers పోయి చుట్టూ తోటలు ఉండాలి, మధ్యలో మన ల్యాండ్ ఉండాలి. మన ఊరు ఇప్పుడే 10 years అయినా మన దగ్గర రాకూడదు, ఏమి అక్కడ మనం చాలా లగ్జరీగా డెవలప్మెంట్ చేయాలి అనేది మా వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. అయితే ఒకసారి మేము అంటే 10 kilometers లో కూడా ల్యాండ్ చూసాము. చూసిన తర్వాత కొన్ని ల్యాండ్స్ అంటే సరైన జాగా దొరక అట్లా ఇట్లా సర్చ్ చేస్తూ ఉంటే జస్ట్ నియర్ బై 2 kilometers లోనే ఇది ల్యాండ్ మాకు ఇదైంది. ప్లస్ ఇక్కడ కూడా ఎయిర్ క్వాలిటీస్ ఒకసారి మైసూర్ నుంచి మిషన్ వచ్చి కూడా మేము చెక్ చేసినప్పుడు ఇక్కడ 100% ఎయిర్ క్వాలిటీ ఉంది. ఇక్కడ నుంచి మన రోడ్ దగ్గర 5% తగ్గిపోవడం, ఫుడ్ సైన్స్ కాలేజ్ దగ్గర తగ్గిపోవడము, ప్లస్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఎల్లో చేసిపోవడం, అంటే ఎయిర్ క్వాలిటీ అనేది లేదనమాట. ఇక్కడ వచ్చేసి 100% ఎయిర్ క్వాలిటీ ఉంది, ఎందుకంటే చుట్టూ తోటలు ఉన్నాయి, ప్లస్ ఆ వాటరు ప్లస్ వచ్చేసి అవన్నీ అలాగా వస్తున్నందువల్ల ఎయిర్ క్వాలిటీ ఉంది. ప్రజెంట్ గా బాగుంటుంది, అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అంటే ఊరు ఎంతన్నా దూరం ఉంటూ ప్లస్ వచ్చి ఇది ప్రజెంట్ గా బాగుంది, లగ్జరీగా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సరే, ఇంకొక ప్రశ్న, మీరు వెంచర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కస్టమర్ వచ్చి చూసి వెళ్ళిపోతారు అనమాట, అంటే సిటీకి దూరంగా ఉంది కదా, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది డెవలప్ అయ్యి తర్వాత రేటు పడుతుందో లేదో అన్నట్టు వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత మీరు డెవలప్ చేసిన తర్వాత వచ్చి చూసినప్పుడు అరే ఇక్కడ మనం ఫ్లాట్ కొని ఉంటే బాగుండేది అని బాధపడిన సందర్భాలు లాంటివి మీకు ఏమన్నా అనుభవాలు కానీ ఏమైనా అయ్యాయా? గుడ్ క్వశ్చన్ మా.
వాళ్ళు యాక్చువల్గా ఇది ఇక్కడ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కొంతమంది కస్టమర్లు వచ్చారు యాక్చువల్గా. వచ్చిన తర్వాత వాళ్ళు చూసి చాలా నచ్చింది, చాలా బాగుంది, ప్లస్ మాకు కావాలి అని చెప్పేసి మాకు ఈ ఫ్లాట్ లాక్ చేయండి అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ ప్లస్ వచ్చేసి వాళ్ళ రిలేటివ్ దగ్గర కానీ వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు ఏందబ్బా మనకు ఇంత దగ్గరలోనే ఉన్నాయి కదా ఫ్లాట్స్, అక్కడ పోయి అంత తీసుకోవాలి అంటే వాళ్ళు ఈ సైట్ చూడాల, వీళ్ళ డెవలప్మెంట్ చూడలే. వాళ్ళు ఓన్లీ వీళ్ళు పోయి వాళ్ళు అడిగారు, వాళ్ళని ఎట్లుంటుంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే వద్దు అక్కడ వద్దు ఇక్కడనే ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళను ఇక్కడ రాకోకుండా ఇది చేసినారు. తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇదే ఒకటి జరిగిందా, ఒక సాఫ్ట్వేర్ వచ్చేసి మన దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. తీసుకొని ఒక 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను వచ్చేసి ఓకే సార్ నేను తీసుకుంటా, చాలా లగ్జరీగా ఉంది, నాకు బెంగళూరు హైదరాబాద్ తరహాలోనే ఉంది, నేను తీసుకుంటాను. తర్వాత ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులతో డిస్కషన్ చేసి ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసిన తర్వాత అతను డ్రాప్ అయిపోయాడు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో ఎంత జరుగుతుందంటే ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత అది రిటర్న్ ఇవ్వరు. యాక్చువల్గా అది రూల్. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు మన దగ్గర ఫ్లాటే తీసుకున్నప్పుడు వాళ్ళ మనీ మనకొద్దు అనేది నా కాన్సెప్ట్ అనమాట. తర్వాత నేను ఆ కస్టమర్కి కాల్ చేశాను, అడిగితే వాళ్ళు వచ్చేసి లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఫ్లాట్ ఏమైంది మిమ్మల్ని అడుగుతాం కదా, డబ్బులు కట్టాలి కదా వాళ్ళు. లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయి అంటే అతను కాల్ చేసి వాట్సాప్ చాట్ చేశాను. చేసి ఏమంటే మేము డ్రాప్ అయిపోయాము, మా మనీ మాకేమొద్దు అంటే నేను చెప్పాను, బాబు మీ మనీ నేను రిటర్న్ ఇస్తాను, మీరు ఫ్లాటే తీసుకోలేదంటే మీ మనీ మాకొద్దు అని చెప్పి ఫోన్పే చేశాను. తన ఫ్రెండే ఓ 6 months తర్వాత వచ్చి మన దగ్గర ఒక ఫ్లాట్ కొన్నాడు. అప్పటికి 5 lakhs పెరిగిపోయిన తర్వాత ఫ్లాట్ కొని రిజిస్టర్ చేసిన తర్వాత చెప్పాడు, నేను ప్రభాకర్ లగ్జరీ విహార్లో ఒక ఫ్లాట్ కొన్నాను, ప్లస్ ఇట్లంటే అరే నేను స్టార్టింగ్ లో ఇంతకే తీసుకున్నాను, 50,000 డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నేను ఇంత కొన్నాను అన్నాడు. ఒరే ఎందుకు మీరు చేసుకున్నావు అంటే 5 monthsకి 5 lakhs గ్రోత్ వచ్చింది అది ఇది అని. అప్పుడు వచ్చి మళ్ళీ ఆ కస్టమర్ చాలా బాధపడ్డాడు. సార్ నాకు సొంత మా చిన్నానే వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడు, నన్ను తీసుకుపోయి ఎక్కడో వేసాడు, ఇంతవరకు ₹1 పెరగలేదు, ఇక్కడ చాలా మంచి గ్రోత్ ఉంది, నేను చాలా బాధపడ్డాను అని ఇదయ్యాడు. అట్లా నెక్స్ట్ వెంచర్ ఎక్కడ ఉంటే చెప్పండి సార్, మాకి మేము స్టార్టింగ్ లోన్ తీసుకుంటామని చెప్పారు. నెక్స్ట్ వెంచర్కి ఆల్రెడీ 2 flats ఇచ్చి 20,000తో బుక్ చేసుకున్నాడు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు వెంచర్ వేస్తున్నారు, వెంచర్ వేసిన తర్వాత డెవలప్ చేస్తామని చెప్పి ఫ్లాట్స్ అన్ని బుకింగ్స్ అయిపోతాయి, అంత అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే డెవలప్ చేస్తామని చెప్పి ఫ్లాట్స్ బుకింగ్స్ అయిపోయిన తర్వాత చేతులు దులిపేసుకుంటారు, దాన్ని పట్టించుకోరు. సో ఇలాంటి సందర్భాలు మనం చాలానే చూసాం, చాలా మంది రోడ్లకు ఎక్కి నిరసనలు కూడా చేశారు. సో మీరు మిమ్మల్ని నమ్మి కస్టమర్ మీ దగ్గర ఫ్లాట్ కొనాలి అని అంటే ఏం చెప్తారు మీరు? మెయిన్ మంచి క్వశ్చన్ అడిగామమ్మా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా, డెవలప్మెంట్ ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేది అదేమ్మా. ఇప్పుడు ఈ రోజు మేము కొంటాము, కొనిన తర్వాత ఎవరు రియల్ ఎస్టేట్లో చాలా మంది మేము చూసాము, ముందు మాటలు ఏమో చెప్తారు, కోటలు దాటినంత చెప్తారు మాటలు, మళ్ళీ ఏముండదు అన్ని అమ్ముకొని మీరు వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ మా పరిస్థితి ఇంతే, ఈ రోడ్లు వేరు ఏం వేరు అన్నీ అంతే అది ఇదని. అయితే నేను ప్రతి ఒక్క కస్టమర్ నేను ఏం చెప్తున్నా అంటే అమ్మ, నేను ఈ ఊర్లోనే ప్లస్ నేను హైదరాబాద్ బెంగళూరు నాన్ లోకల్ అయితే మీరు ఎవరినో పట్టుకోవాలా, ఆ మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు, నా హౌస్ ఇక్కడనే, నేను పులివెందులలోనే హౌస్ కట్టుకున్నా, నేను ఈ ఊరు పర్సన్స్నే, అంటే నా గురించి మీరు ఎంక్వైరీ చేయండి, నేను ఎలాంటి వ్యక్తిని, ఏదైనా కమిట్మెంట్ ఇచ్చి చేస్తాడా చేయలేడా అనేది కూడా ముందు ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఫ్లాట్ కొనండి అని కూడా చెప్తాను. ప్లస్ కస్టమర్గా ఏం చెప్తున్నాను నేనంటే సార్ ఓకే మీకు కావాలంటే నేను అగ్రిమెంట్ కూడా రాసిస్తాను, ప్లస్ పలానా టయానికి అలా ఈ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాను, ఇవన్నీ నేను ఆల్రెడీ మెటల్ తోలాను, శాండ్ తోలాను, కంప్లీట్గా రోడ్స్ అన్ని కంప్లీట్ చేశాను, ఇప్పటికీ నేను 80% కంప్లీట్ చేసినాను. నేను ఇంత డెవలప్మెంట్కు అంత మెటీరియల్ రెడీగా ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేను అనేది ప్రతి ఒక్క కస్టమర్ నేను చెప్తున్నాను. ప్లస్ ఇంకా కస్టమర్లకు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు దాదాపు 85% మన ఫ్లాట్ సేల్ అయిపోయినాయి కంప్లీట్గా. ఇప్పుడు ఉండే కస్టమర్కి ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఏముంది రండి చూడండి, మీరు కొనొద్దు మా దగ్గర ఫ్లాట్ కొనొద్దు, మేమేం చెప్తుంటాము 1.5 year కల్లా రోడ్లు వీకెండ్ హోమ్స్ మొత్తం ఇదంతా డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాం. చూసి వెళ్ళిపోండి, ఈ ఊరే కదా మీది, ఈ ఊరు చూసి వెళ్ళిపోండి. మేము 1.5 year కల్లా ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఏది ఉందో ఆ రేటుకి మనకు డబల్ అవుతుంది అంటున్నాం, ఇంచుమించుగా అవుతుంది. అది అయిందా లేదా 1.5 year అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేయండి, మేము చెప్పినట్టు చేస్తున్నామా లేదా అనేది విజిట్ చేయండి. అలాంటి నమ్మకం మీకు 1.5 yearలో నమ్మకం కలిగితేనే నెక్స్ట్ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంటే చేయొద్దు. ఒక నమ్మకం లేకపోతే బిజినెస్ చేయలేము. ఆ నమ్మకం ఎలా కల్లారా చూడాలి.
వర్క్ చెబితే కాదు, చెప్తే ఎన్నైనా మాటలు చెప్తారు, అది కాదు. కళ్ళారా చూడండి, చూసిన తర్వాతనే మీరు డిసిజన్ తీసుకోండి అని ఇంత చెప్పి. చెప్పిన తర్వాత, ఇంత నమ్మకంగా మీరు చెప్పిన తర్వాత ఒక కస్టమర్ మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటారు సార్? వచ్చి చూసి ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి ప్లాట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మా డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు చాలా ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఒక్క కస్టమర్ అన్న చెప్పిన దానికన్నా చాలా బాగా చేశాడు. గ్రీనరీ కానీ, చెట్లు ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఇప్పుడు చెట్లు నాటాం, అవి నాటా కూడా ప్లస్ వచ్చేసి ప్రజెంట్గా ఇంకా ఏమన్నా ఇంకా బాగా చేయాలన్నా మనం అంటే మనీ నో ఇంపార్టెంట్, మెయిన్ నేమ్. అన్న ఏదన్నా ఉంటే బాగా చేస్తాడు, క్లారిటీగా ఉంటుంది, ఏమి లగ్జరీగా ఉంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకోండి, వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తూ ఉంటుంది. ఇంకొకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయినా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో అలాంటి మనీని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ మా. యాక్చువల్గా సాఫ్ట్వేర్లు ప్లస్ వచ్చేసి ఉండేవాళ్ళు బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, ప్లస్ వచ్చేసి నా దగ్గర మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే స్విట్జర్లాండ్లో ఉండేవాళ్ళు, ప్లస్ అమెరికాలో ఉండేవాళ్ళు. ఇలా చాలామంది అంటే ల్యాండ్ చూడకనే ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ చేశారు యాక్చువల్గా. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తే మాకు ఎలా గ్రోత్ వస్తుంది అనేది వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. ఎడంటే అట్లా డబ్బులు పెట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇంట్రెస్ట్కి ఇచ్చి ప్లస్ వచ్చేసి వాళ్ళు ఇవ్వక ప్లస్ ఆ డబ్బులు పోగొట్టుకుండే కన్నా ప్లస్ ఇట్లాంటి చోట అంటే అంటే చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసి అంటే కొన్నోళ్ళు ఇంతకుముందు కొన్నోళ్ళు మీరు ఎట్లా కొన్నారు, ప్లస్ వచ్చేసి ఎలాంటి గ్రోత్ వచ్చింది, ప్లస్ ఏది కదా డిస్కషన్ చేసి ఇలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎక్సలెంట్గా గ్రోత్ 100% గ్రోత్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఏదైనా నమ్మాలి, నమ్మితేనే ఖచ్చితంగా ముందు పోగలము. ప్లస్ చాలామంది ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారు సాఫ్ట్వేర్స్, ఇంతవరకు వాళ్ళు ల్యాండ్ చూడలేదు మా దగ్గర. ఇంతవరకు ఈ ల్యాండ్ చూడలేదు అసలు. నేను లొకేషన్ పెట్టా అంతే. ఒకతను సాయినాథ్ అని నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, స్విట్జర్లాండ్ ఉంటాడు అబ్బాయి. ప్లస్ అన్న ఎక్కడన్నా మంచిగా వేస్తాను అంటే, వేస్తున్నాం బ్రదర్ అంటే, అన్న నాకు ఏ ఫ్లాట్ పెడుతున్నాం అంటే, ఈ ఫ్లాట్ పెడుతున్నాం బ్రదర్ అంటే నాకు డబల్ బాధ్యత అనమాట. నా మీదనే పెట్టాడు మొత్తం, అంటే మంచి ఫ్లాట్ ఇవ్వాలి నమ్మకం అనమాట. పెట్టిన తర్వాత ప్లస్ వచ్చేసి అన్న రేట్ ఎంత అంటే ఇంత రేట్ అంటాడు. అన్న రేట్ అడిగితే రేట్ పెరిగిపోతాడు. అన్న నేను ఏమన్నా నువ్వు చెప్పేసి అన్నాడు. అప్పుడు ఇంకా డబల్ బాధ్యత. నేను మంచి రీజనబుల్ రేట్ ఇచ్చి అతనికి ఇచ్చేసి, అతను ఇప్పుడు దాదాపుగా నా దగ్గర ప్రభాకర్ గార్డెన్లో కానీ, ప్రభాకర్ విల్లాస్లో కానీ, ప్రభాకర్ లగ్జరీ విహార్లో కానీ ప్రతి ఒక్కసారి 2 ఫ్లాట్స్ కొన్నాడు. ప్లస్ వచ్చి ప్రతి ఒక్క దాంట్లో నేను అడుగుతూ ఉంటాను, దాంట్లో అమ్మేద్దాము డబుల్ అయిపోయిందంటే, లేదన్నా ఉండి నేను పంపిస్తాను, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ముందు చాలా డబ్బులు పోగొట్టుకున్నాను ఇంట్రెస్ట్కి ఇచ్చి, వాళ్ళు ఇవ్వక చాలా మంది పోగొట్టుకున్నాను. నాకు ఇంత నమ్మకంగా ఎవరు దొరకలేదన్న నాకు ఏమి అని చెప్పాడు. అట్లా చాలా మంది కస్టమర్లు ఉన్నారు, అంటే ల్యాండ్ చూడకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అట్లా చాలా మంది చేశారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఫ్లాట్ మీద కానీ, భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికైనా గ్రోత్ వచ్చేదాన్ని 100% ఉంది. ప్లస్ ఒకటి గుర్తించుకోండి, మనం యాక్చువల్గా ఏంటంటే జనాభా పెరుగుతుంది, భూమి అయితే పెరగదు. మెయిన్ ఇంపార్టెంట్ భూమి అంతే ఉంటుంది. జనాభా వచ్చేసి మనం చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఏమైపోయిందంటే డబల్ గ్రోత్ అయిపోతూ ఉంది, స్పీడ్గా ఉంది, డెవలప్మెంట్ అనేది స్పీడ్గా ఉంది. ల్యాండ్ అయితే సేమ్ ఉంది. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% గ్రోత్ వస్తుంది. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, 100% డబ్బులు వస్తాయి, సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. సరే, అందరికీ సాధారణంగా ఉండే డౌటే ఇది. ఇప్పుడు ప్రభాకర్ లగ్జరీ విల్లాస్లో ఇప్పుడు వెంచర్ కొనాలి అనుకుంటే ఎవరిని సంప్రదించాలి? యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటమ్మా, అంటే రియల్ ఎస్టేట్లో ఉండేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా రియల్ ఎస్టేట్ ఏదైనా చేయాలి అని అంటే మీడియేటర్ కంపల్సరీ. అయితే మేము కొత్త కాన్సెప్ట్ ఒకటి చేసాము. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మేము అంటే మీడియేటర్ ప్లస్ అంటే వాళ్ళు వచ్చినా కూడా రిసీవింగ్ నో ప్రాబ్లము, అయినా కూడా డైరెక్ట్ కస్టమర్ మా దగ్గరికి రావాలి. ప్లస్ వచ్చేసి ఆ కస్టమర్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మాతోనే అప్రోచ్ అయితే మేమేంటంటే మ్యాక్సిమము కస్టమర్కు న్యాయం చేయాల్సిన విషయాలన్నీ న్యాయం చేయగలము.
న్యాయం చేసి, ఎందుకంటే కస్టమర్ మా దగ్గర మాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఒకటే అమ్మ ఏంటంటే ప్లస్ వచ్చేసి మేము ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే కోట్లు మేము క్రోడ్స్ ఖర్చు పెడుతున్నాము మామూలు యాక్చువల్గా. ప్లస్ వచ్చేసి మేము ఏదైనా డెవలప్మెంట్ చేసి వాళ్ళకి గ్రోత్ వస్తే ప్లస్ ఆ మధ్య వ్యక్తి లేకపోతే ప్లస్ వచ్చేసి ఆ మధ్య వ్యక్తి ద్వారా వచ్చి మేము ఇంత డెవలప్మెంట్ చేసినా మేము వేస్ట్ అయిపోతాం. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఆ మనిషి ద్వారా వచ్చినా కూడా ఆ మనిషి ద్వారానే ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తారు. కస్టమరు ఆలోచన చేసేది ఏంటంటే ఇప్పుడు బ్రోకర్ అనేది లేకపోతే మనకు డైరెక్ట్ పార్టీ దగ్గరికి వెళ్తే మనము కంప్లీట్ గా మనకు ప్రైస్ కూడా మనకు నెగోషియబుల్ అయ్యేదానికి అవకాశం ఉంది, డైరెక్ట్ మనకు న్యాయం జరిగేదానికి ఆస్కారం ఉంది అనేది కస్టమర్ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు మెయిన్ ఇంపార్టెంట్ గా. ఏం ప్లస్ మనం కూడా ఏం చేస్తున్నాం అంటే కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ స్థితిగతులను మనం ఆలోచన చేసి ప్లస్ వచ్చేసి ఓకే అంటే మీకు ఎంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ప్లస్ వచ్చేసి మన దగ్గర ఏంటంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా మనము చేస్తున్నాం అనమాట. 3 సెంట్ ఇస్తున్నాము, ప్లస్ వచ్చేసి స్టార్టింగ్లో అయితే వాళ్ళకి 6 lakhs పడిపోయింది అలాగా అన్నమాట. అలాగా చాలా చేశాము. ప్లస్ వచ్చేసి చాలా మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళు కూడా తీసుకున్నారు, ప్లస్ వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్లస్ మనం వచ్చేసి ఇంత గ్రోత్ చేసాం కదా, ఇంత డెవలప్మెంట్ చేసాం, వాళ్ళు డబల్ చేసేసాము, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలా జరుగుతుంది మా అమ్మతో ఒకటి. సార్ ఈ వెంచర్ ని చూసి మీరు ఇంకో వెంచర్ స్టార్ట్ చేయకముందే అడ్వాన్స్డ్ బుకింగ్స్ అయిపోయాయన్నారు, ఇంకా ప్లాట్స్ కూడా చూడలేదు అంటున్నారు. సో ఆ వెంచర్ ఎలా ఉండబోతుంది? ఇలాగే మంచిగా డెవలప్ చేస్తారా లేదంటే ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఈ వెంచర్ చేసిన తర్వాత ఇప్పుడు ఉండే కస్టమర్లు అంతా డబల్ అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను వచ్చి ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, నెక్స్ట్ వెంచర్ ఎక్కడ అంటే ఇంకా ల్యాండ్ సర్చింగ్ లోనే ఉన్నాము మనము అని చెప్పాము. కాకపోతే కస్టమర్లు ఏమన్నారంటే ఆ రోజుకి మాకు అంటే మేము ఉంటాము, ప్లస్ వచ్చేసి అంటే మేము ఎక్కడో ఉంటాము, హైదరాబాద్లో ఉంటాము, బెంగళూరులో ఉంటాము, మాకు చెప్పరు అన్న ఇప్పుడే మాకు అడ్వాన్స్ బుకింగ్ చేయండి, మేము ఒక ఫ్లాట్ 10,000 పే చేస్తాం, మాకు రిసిప్ట్ ఇవ్వండి, అగ్రిమెంట్ ఇవ్వండి అని వాళ్ళు అడిగారు యాక్చువల్గా. ఓకే మేము ప్లస్ ఇంకోటి కూడా చెప్పామమ్మా, యాక్చువల్గా ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయని చెప్పేసి మేము గుట్టల్లోనో పుట్టల్లోనో వేస్తే వాళ్ళు తీసుకోరు కదా. ఆ రోజు మీకు ల్యాండ్ నచ్చితేనే లేకపోతే మీ 10,000 రిటర్న్ 10,000 రిటర్న్ ఇస్తాము, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. అంటే ఆ నమ్మకం ఉంటేనే ప్లస్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు 10,000 ఇచ్చారు, మనకు ఒక 50 ఫ్లాట్స్ వచ్చాయి ఇప్పుడు అని చెప్పేసి మన ఇష్టం వచ్చిన చోట ఫ్లాట్లు వేసి మీరు రండి తీసుకోండి అంటే అది భావ్యం కాదు. మేము ఏం ఆలోచన చేస్తామంటే ఏదైనా కస్టమర్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ డబల్ అయ్యేదానికి ఆస్కారం ఏమైనా ఉందా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే ఈడైతే కస్టమర్ గ్రోత్ రావచ్చు, 100% తీసుకొచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే మేము కూడా ఆలోచన చేసేది అది, అంటే ఎక్కడైనా ల్యాండ్స్ చూస్తే ప్లస్ వచ్చేసి నియర్ బై ఇక్కడ దగ్గరలోనే ప్లస్ రోడ్డు దగ్గర నుంచి మంచి కనెక్టివిటీ తీసుకొని మంచి రోడ్ వేసి అక్కడ నుంచి కూడా రోడ్డు తీసుకొని బాగా లగ్జరీగా ఇంకా ఈసారి వచ్చేసి మనం ఇది 8.25 acre నెక్స్ట్ 10 acre వేస్తున్నాము. 10 acreలో ఒక మధ్యలో 100 feet రోడ్ వేయాలని, ప్లస్ వచ్చేసి మంచి డివైడర్లు, మంచి ఫుట్పాత్లు ఇచ్చి, ప్లస్ వచ్చేసి మంచి పార్క్ ఇచ్చి డెవలప్ చేయాలని చూస్తున్నాం. ప్లస్ ఫ్యూచర్లో మనం ఇంకా ఆలోచన చేస్తున్నాం, ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఒకటి ప్లాన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం యాక్చువల్గా. అంటే నెక్స్ట్ ఒక ఈ 10 acres అయిపోయిన తర్వాత ప్లస్ వచ్చేసి ఒక 15, 20, 25 acres ఎక్కడన్నా ల్యాండ్ ఉంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి ప్లస్ వచ్చేసి అట్లాంటి అంటే ఒక డెవలప్మెంట్ అనేది ముందర పెట్టి మనం గ్రోత్ చేస్తే ఫ్లాట్లు కూడా ఇమ్మీడియట్లీ గ్రోత్ అయ్యేదానికి 100% ఆస్కారం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ చూడండి మీరు యాక్చువల్ హైదరాబాద్ ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూస్తే అవుట్స్కట్స్లోనే ఎక్కువ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ తెస్తూ ఉన్నారు కంప్లీట్గా. ప్లస్ ఎప్పుడైనా కూడా మనం హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్లో కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఒక 176 కోట్లు 170 కోట్లు ఇట్లా ఇంత కాస్ట్ ఎలా పెరిగిందంటే అవుట్స్కట్స్లో ఎప్పుడైతే ఫిల్ అయిపోతున్నాయో ల్యాండ్స్, ప్లస్ అక్కడ నుంచి డెవలప్ అవుతా హైదరాబాద్ నియర్ బై అవుతుంది కాబట్టి అలా డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి అది మెయిన్గా అందరూ గమనించాల్సిన విషయము, మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ అలా మేము ప్రతి ఒక్కటి జాగ్రత్త వహించి ప్రతి ఒక్కటి అంటే మా ప్రాఫిట్ కోసమే కాకుండా కస్టమర్ను ఖచ్చితంగా గ్రోత్ తీసుకురావాలి. ప్లస్ వచ్చేసి వాళ్ళు హ్యాపీ, వాళ్ళు వచ్చి మాకు ఒకటి మా ప్రాఫిట్ కన్నా మీ దగ్గర తీసుకున్నాము, మేము ఇంతవరకు మీతో బాగుపడ్డాము అని అంటే మాకు అదే ప్రాఫిట్. మేము ఆశించేది అది, అంటే మా ప్రాఫిట్ కన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. అది
సార్ ఇప్పుడు ఒక కస్టమర్ హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి సిటీలో ఉండి ఇక్కడ మీ మీద నమ్మకంతోనో లేదా ఎక్కడో చూసి ఎవరో చెప్పడం విధంగానో ఇన్వెస్ట్ చేస్తారు, ప్లాట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుని అయితే ఉండరు, దాన్ని ఖచ్చితంగా రీసేల్ చేయాలి. సో అలాంటి వ్యక్తులకి రీసేల్ చేసే ప్రాసెస్ లో మీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుందంటారు? గుడ్ క్వశ్చన్ మా. యాక్చువల్గా ఏంటంటే అందరిలో ఉండే డౌట్ ఇదేనమ్మా. యాక్చువల్గా మనం ఏంటంటే మనం నేటివ్ పులివెందులు ఉండే కూడా మనం బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ప్లస్ చెన్నైలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లేదా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అయితే మనం ఇక్కడనే ఉంటాము, ప్లస్ అక్కడ పోయి మనం సేల్ చేయాలంటే యాక్చువల్గా వాళ్ళకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అక్కడ పోతే ఏ కస్టమర్ని ఎత్తుకోవాలి, ప్లస్ వచ్చేసి మనం రీసేల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది యాక్చువల్గా. అయితే మెయిన్ ఇంపార్టెంట్గా మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా ఇప్పుడు ఇట్లనే మనం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఒకటి యాడ్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒక పర్సన్ కాల్ చేశారు నాకు, సార్ మాది హైదరాబాదు, ప్లస్ వచ్చేసి మా నేటివ్ కూడా ఇక్కడనే సార్ మేము, ప్లస్ వచ్చేసి అయితే మేమైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, ప్లస్ అయితే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సార్ అంటే ఓకే డన్ సార్. నేను ఒకటే చెప్పాను సార్, మీరు రీసేల్ కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు సార్, మేము ఆల్రెడీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ ఫ్లాట్ అమౌంట్ ఇచ్చి మేము డబుల్ గ్రో చేయాలని మా ఆలోచన. ప్లస్ వచ్చేసి మీరు మా దగ్గర 2 ఫ్లాట్స్ తీసుకున్నారు, ప్లస్ వచ్చేసి 1 ఫ్లాట్ సేల్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇక్కడ ఉండే ఫ్లాట్ నిలబడిపోయి మళ్ళీ మీరు ఫార్వర్డ్ అయ్యేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఓకే, ప్లస్ వచ్చేసి మీరు ఎక్కడున్నా కూడా మీరు ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా కూడా మీరు పులివెందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్లస్ రీసేల్ కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎట్లా అంటే ప్లస్ వచ్చి ఇదంతా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ పులివెందులో నియర్ బై ఉండే వాళ్ళంతా ఇక్కడ హౌసెస్ కట్టుకోవాలి. ప్లస్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఏమన్నా ఫ్లాట్స్ ఉన్నాయా అని. ప్లస్ ముందు ఫ్లాట్స్ కొన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారు, వాళ్ళు వచ్చేసి మేము డైరెక్ట్ కస్టమర్ తీసుకొస్తాము, కస్టమర్ టు పార్టీ టు డైరెక్ట్ మాట్లాడి డిస్కషన్ చేస్తాము. డిస్కషన్ చేసిన తర్వాత ప్లస్ వచ్చేసి ఆ రేట్ కూడా మేము సార్ ప్రజెంట్ ఇంత రేట్ నడుస్తుంది ప్రజెంట్, ఓకే డన్ అని చెప్పి దీంట్లో కూడా ఎలాంటి కమిషన్ లేకోకుండా కంప్లీట్గా కస్టమర్ ఎలా అంటే మేము ఒక కస్టమర్ ఒక ఫ్యామిలీ నంబర్స్ లాగా. ప్లస్ వచ్చేసి మనకు ఒక అన్న ఉన్నాడు, మనకి ఏదైనా కూడా మనకు చేసి పెడతాడు, ప్లస్ ఏ ఇబ్బంది ఏం లేదు, మనం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనము అనేసి వాళ్ళకు ఒక నమ్మకం అన్నట్టు. వాళ్ళ ద్వారా మనకు రెఫర్స్ రావాలి, మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎప్పుడైతే మనకు ఆ సర్వీస్ ఇవ్వగలమో వాళ్ళ ద్వారా కూడా మనకు రెఫర్స్ వచ్చి మనకు అంటే నాన్ లోకల్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి 100% ఇక్కడ ఉంది. అది మనం చేసి చూపిస్తాం 100%. ప్లస్ వచ్చేసి హైదరాబాద్ ఆయన కూడా ఫుల్ ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయినా సార్ మేము ఎన్నోసార్లు చూసాం, కానీ యాక్చువల్గా ఇలాంటిది మనం ఎప్పుడు మేము చేయలేదు సార్. మాలో ఎవరు రియల్ ఎస్టేట్లో పట్టించుకోరు సార్, అది వెంచర్ అయిపోతానగానే మీ పాటలు పడండి అని అంటున్నారు. ప్లస్ మీరు ఇది కూడా తీసుకుంటున్నారు అని అంటే యాక్చువల్గా చాలా గ్రేటే సార్ అది అని అన్నాడు ఆయన. ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఆయన కూడా. నమస్తే అండి, ప్రభాకర్ లగ్జరీ విహార్ నుంచి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాండి. మెయిన్ ఉద్దేశము ప్లస్ వచ్చేసి ఈ రియల్ ఎస్టేట్లో మెయిన్ ఇంపార్టెంట్, మేము ఈ రియల్ ఎస్టేట్లో స్టార్ట్ చేసిన టాల నుంచి మేము వచ్చేసి ఇప్పుడు 2018 నుంచి స్టార్ట్ చేసాము యాక్చువల్గా. ప్లస్ ఇంతకుముందు ఏంటంటే మనం యాక్చువల్గా వచ్చేసి ఇట్లా కమ్యూనిటీగా డెవలప్మెంట్ చేసి ప్లస్ వచ్చేసి ఇలా చేయాలని ఒక ఆలోచన ఉండేది కాదు ముందు. ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కసారి కస్టమర్ని ప్లస్ వచ్చేసి కొత్త కస్టమర్ని ఎత్తుకోవాలి, ప్లస్ వచ్చేసి ఇలాంటివి మనం అంటే ప్రతి ఒక్కసారి కొత్త కస్టమర్ని తీసుకుని రావాలంటే చాలా కష్టమయ్యేది. ప్లస్ ఇదే కస్టమర్ని మనం గ్రోత్ చేసుకొని ముందుకు పోగలగాలి. ప్లస్ వచ్చేసి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టనీయకుండా ప్లస్ మనం ఇలా ముందుకు పోయేదానికి ప్లాన్ చేసాము యాక్చువల్గా. ప్లస్ చాలామంది కస్టమర్లు ఇప్పుడు ప్రభాకర్ గార్డెన్ కానీ, ప్రభాకర్ విల్లాస్ కానీ, ప్రభాకర్ లగ్జరీ విహార్ కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ప్లస్ వాళ్ళంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ప్లస్ వచ్చేసి అన్నా నువ్వు ఇలా డెవలప్మెంట్ చేస్తామంటే ఆ రోజు ఒకే ఫ్లాట్ తీసుకున్నాము, ప్లస్ మేము ఇంకా 2 ఫ్లాట్ తీసుకునే వాళ్ళం అనేవాళ్ళు. చాలా హ్యాపీ, నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ వచ్చేటట్టు ప్లాన్ చేసామన్నా, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ప్రతి ఒక్క విషయం మీరు ఎక్కడున్నా ప్లస్ వచ్చేసి మీరు హైదరాబాద్ ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీరు ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్లస్ రీసేల్ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, కంప్లీట్ మా కంపెనీ పర్సన్సే మీకు రీసేల్ కూడా చేసి మీకు ఇస్తారు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ వచ్చేసి ఏది కూడా ఒక నమ్మకంతో జరిగే విషయము, ప్రతి ఒక్క విషయము. ప్లస్ నమ్మకం ఉంటేనే ముందుకు పోగలము. ప్లస్ ఏదైనా కూడా ఇప్పుడు మేము చెప్పేది ఎప్పుడు వినొద్దని ప్రతి ఒక్క కస్టమర్కి మేము చెప్తాం యాక్చువల్గా.
ప్లస్ కస్టమర్ ఏంటంటే ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఏమైనా చెప్తాడు, ఏమైనా చెప్పి కొనియాలనేది మెయిన్ ఉద్దేశం. అలాంటి ఉద్దేశం కాకోకుండా ఒక నమ్మకంతో ముందు మెయిన్ ఇంపార్టెంట్ ముందుకు పోవాలని మేము ఆలోచన చేస్తున్నాము. ప్లస్ వచ్చేసి కస్టమర్ కూడా ఏంటంటే ప్లస్ ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏమి అంత అంటే ఈజీగా ఆలోచించి వాళ్ళు కూడా చూసి ప్లస్ వచ్చేసి వీళ్ళు అంటే ఇలాంటి డెవలప్మెంట్ చేస్తారా, ప్లస్ ఏంది ఏం కదా అంటే ఇక్కడ వచ్చేసి మనము ఒక కాస్ట్ ఇక్కడ పెట్టాము, ప్లస్ ఇంతకన్నా కాస్ట్ తక్కువలోనే ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. అయినా కూడా మన దగ్గర ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఇలాంటి డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ హౌసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఎక్కడున్నా కూడా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు అలా ప్రతి ఒక్కటి మేము దగ్గర ఉండి చూసుకుంటాము. మా మధ్య వచ్చేసి మేము తప్ప మా మధ్య ఒకరు ఉండరు కాబట్టి ఒక ఫ్యామిలీ నంబర్గా మేము ముందరకు తీసుకుపోతాము. ప్రతి ఒక్క ప్రాఫిట్లో మేము మీ దగ్గర ఉండి మేము చేసి పెడతాము. ప్లస్ మీకు ఆ నమ్మకం కలిగితేనే కదా మేము నెక్స్ట్ వెంచర్లోకి ఎక్కడన్నా పోతున్నాము అంటే మీరు ఎక్కడున్నా కూడా మాకు 2 ప్లాట్లు పెట్టండి అని చెప్పేసేయాలి. అసలు ల్యాండ్ చూడాల్సిన పనే లేదు. ఎందుకంటే 10 రూపాయల డబ్బులు అనేది వస్తేనే కదా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఆలోచన వచ్చేది. ప్లస్ స్ట్రక్ అయిపోయినారు అనుకోండి, ఎక్కడ పోతారు, ఎక్కడ పోలేరు కదా. అందుకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇమ్మీడియట్లీ మనం గ్రోత్ వచ్చేటట్టు ప్లస్ వచ్చేసి వాళ్ళ మనీని అంటే ఇప్పుడు బయట ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్లస్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు పూర్తిగా ఇదైపోయి ఆ డబ్బులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, 100% డబ్బులు సక్సెస్ఫుల్గా డబ్బులు వచ్చేస్తాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సక్సెస్ఫుల్గా మేము చేయగలం. నమస్కారం, ప్రభాకర్. సో చూసారు కదండి, ప్రభాకర్ లగ్జరీ విహార్ ఓపెన్ విల్లా ప్లాట్స్. ఈ వెంచర్ చూసినట్లయితే ఎంతో ఆహ్లాదకరంగా సిటీకి 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా అవుతుంది. అండ్ చాలా మంది పొల్యూషన్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు, బయట అంటే చుట్టుపక్కల చెట్ల మధ్యలో ఉండాలనుకుంటారు. వాళ్ళకి ఈ ప్లాట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇవి చాలా బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తులు కూడా లేరు, కేవలం సార్ మాత్రమే ఇక్కడ బుకింగ్స్ చేస్తారు, వేరే మధ్యవర్తి అనే వాళ్ళే ఉండరు. సో దీనివల్ల కస్టమర్కి ఎంతో లాభం ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాట్స్ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ కొన్న కస్టమర్స్ ఇంకా వెంచర్ వేయక ముందునే అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. సో అంత నమ్మకంగా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి సార్. సో ఎవరైనా సరే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అడ్వాన్స్డ్ బుకింగ్స్ అయిపోతున్నాయి. సో ఫాస్ట్గా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి.